Good morning students, welcome back to our online classes. Now I discuss about MPSW Telugu medium second year syllabus. Okay, what is syllabus for second years? కొందరు స్టూడెంట్స్ నన్ను అడిగారు, అందుకని ఈ వీడియో పెడుతున్నా. ఫస్ట్ వచ్చేసి ఎంపీఎస్డబ్ల్యూకు సెకండ్ ఇయర్లో మొత్తం 3 పేపర్స్. ఓకే, ఫస్ట్ పేపర్ వచ్చి మిడ్ వైఫరీ, సెకండ్ పేపర్ వచ్చేసి చైల్డ్ హెల్త్ నర్సింగ్, థర్డ్ పేపర్ వచ్చేసి ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. ఓకే, ఫస్ట్ మిడ్ వైఫరీలో ఏముంటాయంటే ఎనాటమీ, ఫిజియాలజీ అండ్ యాంటీనేటల్ కేర్ అండ్ అబ్నార్మాలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, మొత్తం 14 యూనిట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ 14 యూనిట్స్లో ఏంటంటే ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అంటే ఏంటంటే బాడీ గురించి, అంటే మనకున్న అవయవాలు ఉంటాయి కదా, బోన్స్ కానీ, అంటే ఫీమేల్ బోన్స్ కానీ, వాటి గురించి ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఏంటి? మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సెకండ్ వచ్చేసి స్త్రీ కూపకము అండ్ పిండం యొక్క పుర్రె, ఫీమేల్ పెల్విస్ అండ్ ఫీటల్ స్కల్. ఫీమేల్ పెల్విస్ అంటే కూపకము అని అర్థం, పిండం యొక్క పుర్రె అంటే ఫీటల్ స్కల్, అంటే పిండం యొక్క పుర్రెని ఫీటల్ స్కల్ అంటాం. మరి పిండం మరియు మావి అంటే ప్లజెంటా, పిండం అంటే ఫీటస్. ఓకే, మెయిన్గా ఇవి న్యూ టర్మ్స్ కదా, ఖచ్చితంగా ఇవి మీరు నేర్చుకోవాలి. ఏంటి ఇందులో మీకు కొత్తగా ఉన్న పదం ఏంటి? పెల్విస్ కదా, ఫీటస్ అండ్ ప్లజెంటా, ఫీటల్ స్కల్, ఇవన్నీ మీకు కొత్తగా ఉంటాయి. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎనాటమీ ఫిజియాలజీలో ఫీమేల్ పెల్విస్ కానీ, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ అండ్ ఫీటస్ గురించి. ఓకే, ఇవి ఇందులో ఇంపార్టెంట్ ఉన్నవి. ఇవి మెయిన్ 3 ఉన్నాయి కదా ఇందులో. ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో 2 ఉంది కదా, స్త్రీ కూపకం, పెల్విస్ అండ్ ఫీటస్ స్కల్ అనేది బాగా ఇంపార్టెంట్ ఇందులో. సెకండ్ వచ్చేసి యాంటీనేటల్ కేర్. యాంటీనేటల్ కేర్ అంటే గర్భవతికి జాగ్రత్తగా ఎలా పరిచయం చేస్తాం అండ్ తనకి ఎలా కేర్ చూసుకోవాలో దాని గురించి ఉంటుంది యాంటీనేటల్ కేర్ అనేది. ఓకే, ఏంటి? నార్మల్ ప్రెగ్నెన్సీ, యాంటీనేటల్ కేర్, అబ్నార్మల్ లేబర్ అండ్ కేర్ డ్యూరింగ్ నార్మల్ లేబర్, నార్మల్ పెరియం. ఓకే, పెరియం అంటే బాలింత కాలం అని అర్థం. నార్మల్ ప్రెగ్నెన్సీ సాధారణ గర్భధారణ, జననపూర్వ సంరక్షణ, సాధారణ ప్రసవము, ప్రసవ సమయ సంరక్షణ, బాలింత కాలము యాంటీనేటల్ కేర్లో ఉండేవి. ఓకే, ఈ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్లో ఇంపార్టెంట్ ఏంటంటే లేబర్ అంటే ప్రసవం గురించి, అండ్ పెరిపెరం కూడా ఇంపార్టెంట్. అండ్ గర్భధారణ సమయంలో ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, తనకి ఎలాంటి పరిచయం చేయాలనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది ఇందులో యాంటీనేటల్ కేర్లో. అండ్ టైప్స్ ఆఫ్ లేబర్ కూడా ఉంటుంది. ఓకే, ఇది యాంటీనేటల్ కేర్. ఇప్పుడు అబ్నార్మాలిటీస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది నార్మలే ఉండదు కదా, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అది అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి అబ్నార్మాలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే గర్భం యొక్క అసాధారణతలు, అంటే కామన్ అబ్నార్మాలిటీస్, గర్భస్రావము అంటే అబార్షన్స్ అవుతాయి కదా కొంతమందికి, దాని గురించి. ప్రసవ సమయమున అపాయం అంటే హై రిస్క్ లేబర్, ప్రసవ శాస్త్రంలో వాడే మందులు ఏంటి, ఎలాంటి మందులు వాడతాము, మెడికేషన్ యూజ్డ్ ఇన్ మిడ్ వైఫరీ. అంటే సాధారణ ఆరోగ్య సమస్యలు ఏంటి, కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, చిరు వ్యాధులు వస్తాయి కదా, స్మాల్ డిసీజెస్ వస్తాయి అవి. అండ్ ప్రసవ శాస్త్రంలోని కొత్త మార్పులు, ట్రెండ్స్ ఇన్ మిడ్ వైఫరీ, ఇంకేమైనా కొత్త మార్పులు వచ్చాయా దాని గురించి. ఓకే, ముఖ్యంగా ఏంటంటే అబార్షన్ అండ్ ప్రసవ సమయమైన అపాయం, హై రిస్క్ కేసెస్ కూడా ఇంపార్టెంట్ ఇందులో. ముఖ్యంగా మెడికేషన్ ఏం వాడతాం, ప్రసవ శాస్త్రంలో వాడే మందులు. ఓకే, ఈ పార్ట్ వచ్చేసి ఇందులో ఇంపార్టెంట్. అండ్ ట్రెండ్స్ ఇన్ మిడ్ వైఫరీ కూడా ఇంపార్టెంట్, అంటే ప్రసవ శాస్త్రంలోని కొత్త మార్పులు అనేది కూడా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ పేపర్ midwifery for second years. This is the syllabus. Okay.